హలో హాయ్ అండి, హర్షిత్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా ఇంట్లో ఎలా చేస్తానో నేను ఎలా చేస్తాను చూడండి. 1 కిలో బోన్లెస్ చికెన్, అందులో కారం, కొంచెం తగినంత ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, కార్న్ఫ్లోర్, కొద్దిగా నిమ్మకాయ, పెరుగు వేసి, నేను ఇక్కడ ఉప్పు కారం మా ఇంట్లో ఎలా తింటారో మా పిల్లలకు వాళ్ళ కోసం వాళ్ళకు తగ్గట్టు వేసానండి. మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి. వేసినాక బాగా కలపండి, బాగా మిక్స్ చేయండి. చికెన్ని బాగా కలిపి ఎంత వీలైతే అంతసేపు బాగా కలిపి నానబెట్టేయండి. ఎంత బాగా కలుపుకుంటే చికెన్ ముక్కకు మసాలాలు అంత బాగా ఉంటాయండి. చూడండి ఎంత బాగా కలిపానో, రెడ్గా కలపండి. బాగా కలుపుకున్నాక కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని మూత పెట్టేసి, ఈ లోపల వేడి వేడి నూనె రెడీ చేసుకుందాం. వేడి నూనెలో మనం ఇంతసేపు పక్కకు పెట్టుకుని చికెన్ పకోడీ వేసి కొద్దిసేపు గోలించి కాస్త పచ్చిమిర్చి కరివేపాకు వేసి క్రిస్పీగా గోలించుకోవచ్చు. నేనైతే ఇలాగనే చేశానండి. మా ఇంట్లో మా పిల్లలు తినడానికి మీరు కూడా అలాగే